ఇవాళ అయితే మనం ట్యాంక్ బండ్ దగ్గర వచ్చినాం. ఈడైతే మొక్కలు ఏదో పెడుతున్నారంట. దాంట్లో ఏ రకాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి చెప్పేసి మీకు చూపించడానికి నేను వచ్చిన. మరి అవన్నీ ఏమేమి ఉన్నాయో చూడాలంటే ముందుగా మన ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. చాట్ పాట్ ముచ్చట్లు. ఈరోజు చూద్దాం మొక్కలని. చెట్లు సమాజానికి ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే. ఎందుకంటే ఆక్సిజన్ అది ఉంటేనే మనం బతుకుతాం. అందుకనే చెట్లని పెంచండి అని చెప్పేసి మన ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్తూనే ఉంటుంది. అందుకనే హరితహారం కూడా పెట్టేసి ప్రతి సంవత్సరము హరితహారం చేసుకుంటూ పోతున్నాం. అందుకనే ఇట్లాంటి సమయంలోని ఇగో ఇక్కడ ప్రైమరీ పెట్టిరి. యాడనుకుంటున్నారా? ఇగో ట్యాంక్ బండ్ దగ్గర ఇగో ప్రైమరీ అని చెప్పేసి అందరికీ చెట్లు పెట్టుకొని చెట్లు కొనుక్కోవడానికి విలువ ఇస్తున్నారు. మరి ఈడ వచ్చి ఎవరెవరు ఏ చెట్లు పట్టుకోబోతున్నారో ఏ చెట్లు తెచ్చి ఈడ పెట్టిర్రు చూద్దాం రండి. చెట్లున్నాయి, వాటి పేర్లు ఏంటి? మన మమ్మీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అమ్ముతున్నాం అన్న. మొత్తం ఫుల్ ఇండోర్. ఆక్సిజన్ ప్లాంట్స్ వచ్చేసి వెరైటీస్ వచ్చేసి ఇది రబ్బర్ ప్లాంట్ అన్న. ఇది ఇది బ్యాంబూ, ఇది యాంథోరియం అంటారు. ఇది కూడా సేమ్ టైప్ అన్న. ఇది బ్యాంబూ, వాటర్ బ్యాంబూ. అంటే ఇవి ఎక్కడెక్కడ పెట్టుకోవడానికి ఫుల్ ఇండోర్ అన్న. టేబుల్ మీద, హాల్, కిచెన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాగా అనిపిస్తుంది డెకరేటివ్గా. టీవీ పక్కన అట్లా. అది పీస్ లిల్లీ, ఇది మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్. ఇది ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్ అన్న. మీకు బాగా యూజ్ అవుతుంది. చూస్తూ ఉంటే సెట్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. మన ఇగో ఇంటి బయట ఆరు బయట పెట్టుకుంటే అయితే మస్తు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసలే సెట్లు పెంచుకోవడానికి ప్లేసులు లేకుండా పోయాయి. ఆడ ఈడ బండ్లు పెట్టడానికే ప్లేసులు సరిపోతుంది. అందుకని ఇట్లాంటి సమయంలోనే మన ఇంటిపైకి తీసుకుపోయి మంచిగా హాల్లోనూ ఆడ పెట్టుకున్నాం అనుకో బ్రహ్మాండంగా అనిపిస్తుంది. పచ్చని సెట్లలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హాయ్, ఫస్ట్ 95 ప్రేక్షకులకు మీకు శుభాకాంక్షలు. ఈ నర్సరీ మేళాలో మేము ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తుంటాము. ప్రకృతి ప్రియులే కాకుండా అసలు మనకు అందరూ ఆరోగ్య ప్రియులు కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు. మాది ఆయుర్వేదిక్ స్టాల్ ప్రతి ఇయర్ ఉంటుంది. మాది ఆయురక్ష హెర్బల్ ఆయుర్వేద, ప్రశాంత్ నగర్, కుకట్పల్లి నుంచి వచ్చాము. మా యొక్క ప్రోడక్ట్ తయారీ వచ్చేసి ఆయురక్ష హెర్బల్ పెయిన్ రిలీఫ్ రోల్-ఆన్. ఇది వాడడం వల్ల ఏంటంటే నీ పెయిన్, జెయింట్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, A to Z పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అలాగే స్ట్రెస్ ఫ్రీ కూడా ఉంటుంది. ప్రజెంట్లీ నౌ డేస్ ఏంటంటే ప్రతి ఒక్కరు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ప్రతి నొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారు. దానివల్ల రీనల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీస్, డయాసిస్ ప్రాబ్లమ్, అంటే బ్రెయిన్ హ్యామరేజ్ కూడా అవుతుంది. అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందని మేము ఒక సోషల్ కాజ్గా, అంటే మనం దాని ఏమంటే సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తి, సోషల్ ఎంటర్ప్రెనర్గా మేము ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసాం. దాని పేరు ఆయురక్ష హెర్బల్ పెయిన్ రిలీఫ్ రోల్-ఆన్. దీనివల్ల ఏంటంటే ఎలాంటి నొప్పులను తగ్గిస్తుంది. మీరు పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అక్కర్లేదు. పూర్తిగా పైన పూతగా రావడం వల్ల పనిచేస్తుంది. దీనిలో వేసే మూలికలు ఏంటంటే ఆవు నెయ్యితో చేస్తాము. ఆవు నెయ్యి, ఆయుర్వేద మూలికలు, అరోమేటిక్ ఆయిల్స్. అంటే అరోమేటిక్ ఆయిల్స్ అంటే ఎసెన్షియల్ ఆయిల్స్, లెమన్ గ్రాస్ ప్లస్ యూకలిప్టస్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్, పిపర్మెంట్ ఆయిల్, ఒక 18 రకాల తైలాలతో తయారు చేస్తాము. మేము గత 2 years నుంచి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసినాము. డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే గర్కి కహాని అన్న ఎలాగనో ప్రతి ఇంట్లో నొప్పులు ఉన్నాయి, ప్రతి మనిషికి నొప్పులు ఉన్నాయి. నొప్పులు పోవాలంటే ఏం చేయాలి? ఆయురక్ష హెర్బల్ పెయిన్ రిలీఫ్ రోల్-ఆన్ రాసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీస్ ప్రాబ్లం అవుతున్నాయి. ఇది మా సందేశము. ఇది సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తి. మీరు అందరూ వాడండి, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏ రకమైన చెట్లు ఉన్నాయి? వాటికి ఎన్ని సంవత్సరాల నుండి ఉంటాయి? అంటే యాక్చువల్లీ వీటిని బోన్సాయిస్ అంటారండి. సో బోన్సాయి మీన్స్ ఒక ఫ్లాట్ కంటైనర్లో ప్లాంట్ పెట్టే విధానాన్ని బోన్సాయి అంటారు. మన తెలుగులో దీన్ని వామన వృక్షాలు అంటారు. సో నేను 2002 నుంచి అది హాబీగా చేస్తున్నాను. సో నా దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 years old ప్లాంట్స్ ఉన్నాయి. ఇది అరౌండ్ మోర్ దెన్ 10 years old. ఇది బోధి వృక్షం. ఇది అలా చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. మీకు ఏం తీసుకున్న చైనీస్ ఎల్మ్ అని ప్లాంట్ అండి. ఇది సో మోర్ దెన్ 10 years old, 10 to 12 years old. ఇది చైనీస్ ఎల్మ్, ఇది మోర్ దెన్ 10 years old. అంటే ఒక బోన్సాయి చేయాలంటే మినిమం 2 to 3 years పడుతుంది డిజైన్ చేయాలంటే. ట్రెడిషనల్ మెథడ్ స్టైల్స్ యూజ్ చేసుకొని వీటి డిజైన్ చేస్తాం మేము. వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఈ చెట్ల వల్ల నేచర్ని మినేచర్ వల్ల తీసుకొస్తున్నాం. ప్లాంట్స్కి ఉపయోగం ఎందుకంటే ప్లాంట్స్ తోటి వచ్చే గాజరం బతుకుతున్నాం కాబట్టి. సో నేచర్ని మేము మినేచర్లో తీసుకొస్తాం కాబట్టి మీకు వన్ థింగ్ ఒకటి హ్యాపీనెస్ ఉంటుంది, ఇంకోటి మంచి ఆరోగ్యం ఉంటుంది వచ్చే ఎయిర్ తోటి. అంటే వీటి వల్ల ఇప్పుడు ప్లేస్ సరిపోయిన లేని వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుంది అంటే అవుతుందండి. ఇప్పుడు నేను చిన్న ఇప్పుడు పెద్ద వృక్షాలు ఇచ్చే అంత కెపాసిటీ ఎయిర్ని ఇవి ఇస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా యూజ్ అవుతాయి. మీకు సమాజంలో మనకు చెట్లు అనేవి చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ప్లేస్ కావాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చెట్లని నరుక్కుంటూ పోతున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా, అది పెట్టాలన్నా, ఇది కట్టుకోవాలన్నా అని చెప్పేసి చెట్లని వేస్ట్ చేస్తూ నరికేస్తూ పడేస్తున్నాము. ఇప్పుడు మన ప్రభుత్వం అయితే హరితహారము అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ అది చేసేది ఎంతనో, అది ఆ చెట్లు పెరిగేది ఎప్పుడో అర్థం కాదు. కానీ ఇప్పుడైతే మనకు ఇంట్లోనే కావాల్సినంత గాలి,
కావాల్సినంత ప్రకృతి దొరుకుతుందంటే ఇట్లాంటి చిన్న చిన్న చెట్లని మన ఇంట్లో హాల్లో పెట్టుకోవచ్చు, బయట వరండాలో పెట్టుకోవచ్చు, ఏడు కావాలంటే అటు పెట్టుకొని నీట్గా ఈ చెట్లని మనకు చూసుకుంటూ ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు ఇంట్లో పెట్టుకోవడం అంటే ఎంతో మంచిది. 18వ తారీఖు నుండి స్టార్ట్ అయిందంట, ఇంకా రేపటి అంటే 22వ తారీఖు వరకు ఉంటుంది. ఇక చూసే వాళ్ళు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తొందరగా వచ్చేసి ఈ చెట్లను అయితే కొనుక్కొని పోండి. ఎందుకంటే ఎంత మంచిదంటే ఆరోగ్యాన్ని కాపాడే ప్రతి వస్తువుని మనం ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చాలా ఆసక్తిగా తీసుకుంటున్నాం. అలాంటి చెట్లు అనేది ఎంత ముఖ్యమంటే మనకు కొత్తగా ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కావున వీడికి వచ్చి మంచి మంచి చెట్లు ఉన్నాయి కాబట్టి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. ఏ కహాసే లాయా और इसका नाम क्या है? ये हमारा मैन्युफैक्चरिंग है, शिरडी से आए हुए हम, और इन सब कैक्टस फैमिली में आते हैं. सबका साइंटिफिक नेम अलग अलग है. जैसे कि ये सिल्कोरोबिशियल राउसाई का क्रिस्टेड है, ये सिलेक्टो कैक्टस वेरिकेटेड है, ये मैमेलरिया लुथी है, ये मैमेलरिया थेरिसा का क्रिस्टेड फॉर्म है. और कैक्टस में ये जो ऐसा होता है लाइन की तरह जो आता है ना, वो क्रिस्टेड फॉर्मेशन है, और ये नॉर्मल फॉर्मेशन है जो बॉल की तरह आता है. वैसे दो फॉर्मेशन होते हैं, और एक म्यूटेशन जो होता है वो मॉन्स्टर शेप है. वो जहाँ पे आप देख रहे होंगे वहाँ पे, तो वो एक सीधा जा रहा है, मतलब नॉर्मल फॉर्म भी नज़र आएगा और क्रिस्टेड फॉर्म भी नज़र आएगा. तो वो इसको एक अलग नाम दिया गया है, मॉन्स्टर्स फॉर्म. ये जो प्लांट है ये हम बनाते नहीं हैं, एक्चुअली ये नेचुरल फॉर्मेशन है उसका, और ये हम सीड से बनाते हैं. सीड डालेंगे तो इतना बड़ा होने में 5 साल लगेंगे उसको. इतना छोटे वाले होने के 5 साल लगते हैं. 5 साल. अभी ये इसका वैल्यू है, होलसेल कॉस्ट है 500 और रिटेल कॉस्ट है 1000. हमारा खुद का मैन्युफैक्चरिंग मोस्टली हम वेरी होलसेल ही करते हैं. हाँ, वो ये एस्ट्रोफाइटम न्यूडम है, वो एस्ट्रोफाइटम मेरियोस्टिग्मा है. एस्ट्रोफाइटम ये उसका फैमिली का नाम है. ये प्लांट का कॉस्ट है 20,000. ये इंपोर्टेड है, इसकी वजह से महंगा है ये. इंडिया में किसी के पास नहीं इतना बड़ा प्लांट. 20 ईयर से ऐसा ओल्ड रहते तो थोड़ा बड़ा होता. हाँ, जैसा एज बढ़ता प्लांट का वैसा साइज भी बढ़ता है. మీ పేరేంటండి? నా పేరు మందపాటి శాంతి. ఎక్కడి నుండి వచ్చారు? ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి నుంచి వచ్చాము. ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి నుంచి వచ్చామండి. దాదాపు ఎన్ని సంవత్సరాలుగా తెస్తున్నారు ఇలా మీరు? ఒక 4-5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు హైదరాబాదు నక్లెస్ రోడ్లో స్టాల్ పెట్టేంతగా ఎదిగాము. అది ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి మీ దగ్గర? దగ్గర దగ్గర ఒక 1000 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. బాగుంది, సేలింగ్ బాగుంది, ఇక్కడ పెట్టడం బాగుంది. అంటే నార్మల్ ఇప్పుడు చెట్టుని చూసి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి రేట్ పెట్టేసుకొని పోతూ ఉంటారు, కానీ దీని వెనకాల మీ కష్టం ఎంత ఉంది? అది చెప్పాలంటే సరిపోదు అసలు. చిన్నపిల్లల్ని పెంచినట్టే పెంచడం, మొక్కల్ని అంతే జాగ్రత్తగా తీసుకురాగలిగాము. ఇక్కడున్న స్టాలు, మిగతా స్టాల్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు. ఇంత కలెక్షను, ఇంత గ్రీనీగా, ఇంత హెల్దీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయని ఇక్కడ నా తోటి స్టాలు మెంబర్సే మెచ్చుకోవడం జరిగింది. మాకు అదొక హ్యాపీ అనిపిస్తుంది. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? ఉన్నాయి, 1000 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. అన్నీ కూడా ఒక్కో రకంగా ఉన్నాయి. స్పెషల్గా ఒక 4-5 ఐటమ్స్ ఎవరి దగ్గర లేని తీసుకురాగలిగాను నేను. అదొకటి అనిపించింది, హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ టైం కూడా పెట్టాలనేంత ఇన్స్పిరేషన్గా అనిపించింది అనమాట. ఒక రెండింటి పేర్లు చెప్పగలరా? ఇఫోర్బియా అంటే ఇఫోర్బియా అనే ప్లాంట్ అందరికీ తెలిసిందే. దానిలో ఒకటి అసలు జనరల్గా ఉండే ఇఫోర్బియాకి ముళ్ళు ఉంటాయి. మేము తెచ్చిన ఐటమ్కి ముళ్ళు ఉండవు. ఎవ్రీ ఇయర్ మొత్తం పూస్తుంది అది. ఇంకోటి టార్చ్ జెంజర్ అని ఒక ప్లాంట్ తీసుకొచ్చాము. అది కూడా ఇక్కడ లేదు, ప్రజెంట్ అయితే లేదు, నేనే తీసుకొచ్చాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎట్లా మరి, కొన్ని పేర్లు మరి. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా పెట్టడం? బాగుంది. అంటే మహిళలందరూ కూడా ఇట్లా సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం. బాగుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇట్లా ప్లాంట్స్లో పనిచేస్తున్నా కానీ మాకు మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఇప్పుడు మనం పెంచుకోవడం, ఇంట్లో పోయి తీసుకొని పెంచుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా? ఎందుకు లేవు? ఉపయోగాలు లేకపోవడం ఏంటి? అసలు ఎంతో ఒక్కో సందర్భంలో మనం స్ట్రెస్ గురైనప్పుడు కూడా ఆ ప్లాంట్స్ చూస్తుంటే కూడా మనకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అని మర్చిపోతాం కూడా నాకు తెలిసి. అది నేనైతే 24 అవర్స్ ప్లాంట్స్లోనే ఉంటాను అన్నట్టు. అంత ఇష్టం అన్నమాట నాకు ప్లాంట్స్ అంటే. పెట్స్ అన్నా ప్లాంట్స్ అన్నా చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ మ్యామ్.
మనం తామర పూలు అనగానే చెరువుల దగ్గర అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం తామర పూలకు ప్రత్యేకంగా వెళ్ళి చూడడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి మనం కొనుక్కొని వెళ్తే మన ఇంటికాడ కూడా పెట్టుకొని ప్రతిరోజు తామర పూలు అని ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళి తీసుకుని ప్రతిరోజు చూసుకుంటూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ చూడండి చాలా రకాల పూలు ఉన్నాయి. దాంతో తామర పూలు అయితే ఇక్కడ వైట్ కలర్ అండ్ పింక్ ఉంది. నిజంగా చాలా బాగున్నాయి. ఇగో మన ఇంటికాడ పోయి కొనుక్కొని తీసుకొని ఇంటికాడ పెట్టుకొని అంటే మస్తు సంబరం అనిపిస్తూ ఉంటుంది కదా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము వచ్చేసి హైదరాబాద్ లోకల్ మాది వచ్చేసి. ఇవి ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఇవన్నీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాం. ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ గన్ మెటల్లో ఉంటుంది. గన్ మెటల్లో ఉంటుంది, బ్రాస్ కాపర్ జింక్ మిక్సింగ్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మెయింటెనెన్స్ అంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ వచ్చేసి మనకు 5 feet by 4 feet ఉంటుంది. ఇదంతా కల్పవృక్షం అంటే ట్రీ ఆఫ్ లైఫ్. దీని కాస్ట్ వచ్చేసి 45,000. మనము బయట మార్కెట్ రేట్ కంటే ఇక్కడ అనిత హోమ్ డెకర్స్ అనే బ్రాండ్ మన ఆర్టీసీ క్లాస్లో ఉంది షోరూమ్. అక్కడైతే మనకు 24,000కి వస్తుంది అనమాట. ఇది ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ? మన దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసి 40 నుంచి 50 మధ్యలో డిఫరెంట్ వెరైటీస్ వాల్ డెకర్. అదే టేబుల్ టాప్లో అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ వాల్ డెకర్ కాకుండా డెకరేటివ్ షో పీసెస్ టీవీ యూనిట్స్ దగ్గర కానీ డెస్క్లో కానీ ఎక్కడైనా పెట్టుకునే అవి వచ్చేసి ఒక 70 to 80 మోడల్స్ ఉంటాయి టేబుల్ టాప్స్. దీనివల్ల ఇంటికి ఒక షోలా అనిపిస్తుంది అంటారు. దీనివల్ల ఇంటికి వచ్చే షో అంటే ఇంటీరియర్ కంప్లీట్లీ ఇంటీరియర్ లుకప్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే దీన్ని అప్గ్రేడ్ మోడల్స్ ఇది ఉన్న డిజైన్స్ పెట్టుకుంటే మనకు వాల్ డెకర్కి వాల్కి సంబంధించిన ప్లెయిన్ వాల్స్ ఉన్నాయి కూడా కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఎలిగెంట్ లుక్స్ వస్తాయి అన్నమాట ఈ ప్రోడక్ట్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ. ఇగో ఈడైతే మస్తు మస్తు మొక్కలు మస్తు మస్తు వస్తువులు మనం పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు కూడా కొనుక్కోవాలంటే ట్యాంక్ బండి దగ్గరకు వచ్చేసి ఇక్కడ పీపుల్ మెయింటెనెన్స్ దగ్గర వచ్చేయండి. వచ్చి ఏం కావాలంటే అవి కొనుక్కొని పోండి. ఎందుకంటే ఇంటికి అందము మొక్కలే కాబట్టి మీ ఇంట్లో కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది ఇవాళ ఎపిసోడ్. ఇక మంచి మంచి ఎపిసోడ్తో మళ్ళీ వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన 95 న్యూస్.